हाय गाइस, अभी మార్నింగ్ టైం हो रहा है 3:30 పొద్దునే తెల్లారు 3:30 అవుతుంది. చూడండి ఇంకా మబ్బుగానే ఉంది చుట్టుపక్కలంతా. సో ఈరోజు డే 2 జర్నీ మనం స్టార్ట్ చేద్దాము. డే 2 మనం ఈరోజు వెహికల్ తీసుకెళ్ళి ఈరోజు మన టార్గెట్ ఏంటంటే దగ్గర నాగ్పూర్ వెళ్ళాలి అని. నాగ్పూర్ ఈరోజు రీచ్ అయిపోతాం కూడా. ఈరోజు మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇంకా డే 2 జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టే ట్యూన్ బ్రో. వెహికల్ డోర్స్ అన్ని క్లోజ్ చేద్దాం. ఏదో చూడండి పిల్లలు ఇంకా ఇక్కడే పడుకున్నారు. ఇక్కడ చిన్న పాప పడుకుంది, మధ్యలో నేను పడుకున్నాను, అక్కడ నేను పడుకున్నా, ఆ పాప పడుకుంది, మా వైఫ్ నేను అక్కడ పడుకున్నది కదా. డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుందాం. ఇదే మన ఒక వెహికల్. ఇక్కడ హైవే పక్కనే స్టే చేస్తాం అన్నట్టు. ఎక్కడన్నా మీరు స్టే చేయాలనుకుంటే సేఫ్టీ ప్లేస్లో స్టే చేయండి. బయట ఎక్కడంటే అక్కడ స్టే చేయకండి, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. చూడండి ఇక్కడ నేను షాప్ ఏదో ఉంటే పబ్లిక్ ఆర్టీఓ ట్యాక్స్ ఉంటే ఆ షాప్ దగ్గర స్టే చేస్తాను. వాళ్ళతో పర్మిషన్ తీసుకొని వాళ్ళు అన్న బ్రో ఇలా కొద్దిగా నైట్ స్టే చేస్తామని. సో వాళ్ళు అన్నారు ఓకే చేయండి పర్లేదు అని. చూడండి లొకేషన్ పక్కన నేషన్స్ టోల్ గేట్ ఇది. ఇక్కడైతే ఎనీ టైం ఎవరెవరు వస్తుంటారు కాబట్టి భయం లేదనమాట. అలాంటి ప్లేస్లోనే మీరు సేఫ్టీ ప్లేస్లోనే మీరు స్టే చేయండి. ఓకే, బయట ఎక్కడ స్టే చేయకండి. ఓకే బ్రో, స్టార్ట్ చేద్దాం జర్నీ మంది. హాయ్, అందరు ఎలా ఉన్నారు? డే 2 జర్నీ జరుగుతుంది మంది. డే 2 జర్నీ ఎక్కడి నుంచి అంటే నాగ్పూర్, సారీ నేను పొద్దు నిద్రలో మర్చిపోయాను. సారీ, ఝాన్సీ క్రాస్ అయ్యాము. ఝాన్సీ క్రాస్ అయ్యి ఒక 10 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ దగ్గర మనం స్టే చేసాం నైట్. నేను చూపించాను ఇందాక మనం ఎక్కడ స్టే చేసాము, ఏ కార్ మనం ఎలా పార్క్ చేసి ఎలా స్టే చేసి ఎక్కడే ఉన్నాము అని. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రూట్ స్టార్ట్ చేసి నాగ్పూర్ వెళ్ళాలి. నాగ్పూర్ ఇక్కడ నుంచి అరౌండ్ 610 కిలోమీటర్స్ వస్తుంది, 610 కిలోమీటర్లు వస్తుంది. మనకు డెస్టినేషన్ టైం వచ్చి 11 అవర్స్ చూపిస్తుంది. మనకి మాక్సిమం ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వచ్చి 3:34 కొంత రీచ్ అయిపోతాము. కానీ ఇంత కంటిన్యూగా మనం డ్రైవ్ చేయలేము కాబట్టి 11 అవర్స్. సో మనం బ్రేక్ చేసుకుంటూ జర్నీ చేసినా కూడా ఆల్మోస్ట్ మనం వచ్చేసరికి నైట్ వెళ్ళుకొని నాగ్పూర్ రీచ్ అయిపోవాలి. మనం నాగ్పూర్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ డిస్టేషన్ అట్లా నాగ్పూర్ దాటుకొని. బ్యాక్ సైడ్ చూడండి పిల్లలు అంతా ఆరాంగా పడుకొని ఉన్నారు, బాయ్స్ అంతా పడుకుంది. ఒక డ్రైవ్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అవుతుంది 3:30, మార్నింగ్ 3:30కి నేను స్టార్ట్ చేశాను జర్నీ. ఇదే జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇంకా 7:30 లేదా 8 కంతా ఒకసారి బ్రేక్ఫాస్ట్ కోసం హాల్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామంటే సో మళ్ళీ జర్నీ పోతూనే ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ఏదైనా అవసరం వస్తే ఆగడము, లేదంటే కంటిన్యూగా పోతూనే ఉండడం. మన మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 80 km/h ఉంటుంది. సో 80 km/h మనం మ్యాక్సిమం మెయింటైన్ చేస్తూ వెళ్తే మైలేజ్ కూడా బాగా ఇస్తుంది అనమాట. మైలేజ్ ఉంటుంది, ప్లస్ వెహికల్ సేఫ్టీగా వెళ్తాము. ఆ సడన్ కంట్రోల్స్ కూడా బాగుంటుంది అనమాట. 100-110 పక్కకు పెట్టుకున్నామంటే మనం వీడియోస్తో మాట్లాడుతూ ఈ స్పీడ్ మెయింటైన్ చేయాలంటే కష్టం. సో అందుకని చెప్పేసి 80 km/h స్పీడ్తోనే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాను. సో ఇక ముందు కూడా మన స్పీడ్ ఇలాగే ఉంటుంది. నా రిక్వెస్ట్ ఒక్కదే బ్రో, ఎవరైనా సరే స్పీడ్ వెళ్ళాలి అంటాం, కానీ స్పీడ్ వెళ్ళిన తర్వాత ఏముండదు చెప్పండి. ముందర వెళ్తాం, స్పీడ్గానే వెళ్తాము. మనకు అదృష్టం బాగాలేకుండా వెంటనే ముందర సైడ్ నుంచి ఆవు కానీ కుక్క కానీ ఏదో ఒక దూరిందంటే 100-110 స్పీడ్లో ఉన్న వెహికల్ కంట్రోల్ అవ్వాలంటే కష్టము. అదే 80 స్పీడ్లో ఉన్న వెహికల్ అయితే ఆల్మోస్ట్ ఈజీ కంట్రోల్ అయిపోద్ది. ఈజీగా మనం కంట్రోల్ చేసుకొని వెహికల్ స్టాప్ చేయగలము. అదే 100-110 కిలోమీటర్స్ అయితే యాక్సిడెంట్ అని అవుతుంది, లేదా ఓవర్టేక్ చేయడం దాంట్లో ఇటు అయినా వెళ్ళి తిరగడము, లేదా పక్కన ఉన్న వెహికల్కి యాక్సిడెంట్ చేయడము, ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఐ హోప్ నా రిక్వెస్ట్ అందరూ మీరు పాటిస్తారనుకుంటున్నాను. మ్యాక్సిమం 80 స్పీడ్ పట్టుకోండి. 80 స్పీడ్ నుంచి ఓవర్ స్పీడ్ మనకు అవసరం లేదు. అది మార్నింగ్ టైం కాబట్టి నేను ఎందుకే ఇప్పుడు రీచ్ అవును అనమాట. ఇప్పుడైతే రోడ్ అయితే క్లియర్గా ఉంటుంది.
వెహికల్స్ కానీ ఆవులు కుక్కలు అనేది దూరడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ జర్నీ తొందరగా జరుగుతుంది అనమాట మార్నింగ్. సో చూద్దాం మన జర్నీ ఎలా జరుగుతుందని. చూడండి, త్రీ 3:30 నుంచి స్టార్ట్ చేసి బయలుదేరుతూనే ఉన్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ఎపిసోడ్స్ చెప్పాను కదా, కుక్కలు దూరుతున్నాయి. ఇలా దూరినప్పుడు 80 స్పీడ్ అయితే ఈజీ కంట్రోల్ అవుతుంది. అందుకని ఎక్కువ స్పీడ్ అయితేనే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఆ స్పీడ్లో ఆవులు కుక్కలు అన్నీ ఉండదు. హైవే పక్కల ఆవుల కుక్కలు ఉండడం సహజమే, కానీ అని స్పీడ్ ఎక్కువ ఉంటే అవి కూడా ఏం చేస్తాయి పని బెదిరి మన కిందకి దూరడము లేదా వెహికల్కి ఇలా ఇటు అటు తగలడం జరుగుతూ ఉంటుంది. సో మనం 80 స్పీడ్ కంటే ఎక్కువ మెయింటైన్ చేయొద్దు. ఇంకా తక్కువ మెయింటైన్ చేసినా పర్లేదు, ఈజీగా వెహికల్ కంట్రోల్ అవుతుంటుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోతుంది. ఇప్పుడు మ్యాక్సిమం మినిమం టైం అవుతుంది 6:10, 6:20. తెల్లారి 3 నుంచి నేను డ్రైవ్ చేస్తూనే ఉన్నాను, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇక్కడ ఇంకొక మిస్టేక్ జరిగింది ఏంటంటే, మీతో మాట్లాడుతూ రూట్ చేంజ్ అయిపోయింది అనమాట. నాకు నేను ఝాన్సీ పైన లలితపురం వెళ్ళాల్సిన ఇట్లా భోపాల్ రూట్ వచ్చేసాను. సో ఈ రూట్ రావడం వల్ల నాకు మ్యాక్సిమం 180 కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయిపోయింది. 180 కిలోమీటర్ల రోడ్ నాకు ఇంకా పెరిగిపోయింది. అది కనీసం అంటే 5 hours కవర్ చేయాలి. ఇప్పుడు ఎలా కవర్ చేయాలేమో అర్థం కావట్లేదు. పొద్దున్న నిద్ర వచ్చేస్తుంది, అయినా మీకోసం డ్రైవ్ చేస్తున్నాను. వచ్చి పిల్లలంతా చూడ ఆరామ పడుకునేస్తున్నారు. ఒక్కనే పక్కలో ఎవ్వరు లేరు, ఒక్కనే డ్రైవ్ చేస్తున్నాను. ఇలా మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటే అది రూట్ మిస్ అయిపోయింది. రూటే మర్చిపోయాము. అదే రూట్ అక్కడ కట్ కావాల్సింది, నేను కట్ కాకోకుండా డైరెక్ట్ స్ట్రైట్ వచ్చేసాను కాబట్టి ఇప్పుడు 180 కిలోమీటర్స్ ఎక్కువ అయిపోయింది నాకు. సో ఏం చేద్దాం, వెళ్ళాలి. మ్యాక్సిమం ఎట్లేదన్నా 2000 రూపీస్ పెట్రోల్ ఇంకా ఎక్స్ట్రా అయిపోయింది. ఇప్పుడు 2000 పెట్రోల్ ఎక్స్ట్రా తాగేస్తుంది ఈజీగా. 10 వస్తుంది అంటే యావరేజ్, ఇది 10 మించి ఎక్కువ రాదు. ఒక 2000 కిలోమీటర్లు ఇంకా ఎక్కువ పెట్రోల్ తాగేస్తుంది. 2000 రూపాయలు పెట్రోల్ వెహికల్, సిఎన్జీ వెహికల్ కాదు ఇది, ఓన్లీ పెట్రోలే. అదే 2000 మనకి సేవ్ అయింటే ఇది ఒక పనికి యూజ్ చేసుకోవడం కదా ఆ 2000ని. చాలా నిద్రలో వచ్చేసాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ రూట్ కూడా బాగాలేదు. ఆ రూట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనం వెళ్ళాలనుకున్న రూట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ రూట్ అసలు బాగాలేదు. అన్ని గుంతలు, ఎక్కడ చూసిన ఆవులు వెళ్తున్నాం. చూడండి సైడ్లో కూడా ఏం లేదు. అదైతే రోడ్ అయితే ఫుల్ ఫినిషింగ్ రోడ్ ఉంటుంది. ఇది ఫినిషింగ్ లేదు, ఏమీ లేదు. అయినా పర్లేదు. NH46 మనం పోల్సింది 44లో పోల్సింది. 46 రోడ్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ రోడ్లో అయితే వ్యూ బాగుంది బ్రో. ఆ రోడ్లో చెట్లు కానీ చెట్లు, అది కాక ఆ రూట్ ఏమంటే అడవిలు గుండా వెళ్తుంది అది. ఆ రూట్ క్లైమేట్ బాగుంది, ప్రశాంతంగా చూసుకోవడానికి కూడా ఇంకా బాగుండేది. అని మనం ఈ రూట్లో వెళ్తున్నామని తెలియదు ఏముంది ఏం లేదని. ఇది బై రూట్ కొత్తగా వెళ్ళడం ఇది. ఆ రూట్ అయితే ఆల్రెడీ వెళ్ళొచ్చాను ఒకసారి ఇంటికి. లక్నో నుంచి ఆల్రెడీ ఒక రోడ్ ట్రిప్ వేసాను, కానీ ఆ రోజు మనకి ఇంత ఐడియా లేదనమాట. మనం ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలి, మనం వీడియోస్ తీయాలని ఎంత ఐడియా లేదు బ్రో. ఇంత ఐడియా ఉంటే నేను అప్పుడు ఇంకా ఆ రూట్ ఇంకా అది క్లియర్ చేసేవాడిని నేను. సో ఒక్కసారి మీకు చూపిస్తాను బ్యాక్ రోడ్. చూడండి ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయింది. 6:10, 6:15 అవుతుంది. మన జర్నీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సో 3కి లేసాను అనమాట. 3కి లే ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఇంకా కంటిన్యూ జర్నీ అవుతూనే ఉంది. చూడండి మా బ్రదర్ నేమ్ అది అశోక్ నగర్. అశోక్ అని మా బ్రదర్ నేమ్ అది. ఇక్కడ అశోక్ నగర్ అని వస్తుంటే హ్యాపీగా ఉంది. మా బ్రదర్ పేరు మీద ఒక ఊరు ఉంది అని.
మేము అందరూ లేచారా చూడండి. పొద్దున మార్నింగ్ రోడ్ అయితే స్పీడ్గా అవుతుంది బాబు. ఈ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్స్ తక్కువ ఉంటాయి, టూ వీలర్స్ తక్కువ ఉంటాయి. డ్యూటీలు వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇంత వర్క్ కానీ ఇంతేం ఉండదు అనమాట. ట్రాఫిక్ బిజీ అనేది ఉండదు. అదే ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా 10 అయిపోయింది అనుకో, మళ్ళీ రోడ్డు జరగాలంటే చాలా కష్టం. ఆ రోడ్డే పోలేం. మళ్ళీ రోడ్ జరగదు. అది మళ్ళీ రోడ్ పోవాలంటే టూ వీలర్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు, తిరిగే వాళ్ళు అంతా ఇబ్బంది. ఈ రోడ్కి పోవాలని అది ఇప్పుడు అందుకే మార్నింగ్ వెళ్ళి మనం ఎంత లేచు అనమాట. ఇంకా 10-11 దాకా వెహికల్ డ్రైవ్ చేసి తర్వాత మళ్ళీ ఒక 1.5 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళేద్దాం. మళ్ళీ ఒక ఆవు చూడండి. హైవేలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఇలా ఆవులన్నీ పడుకునేసి ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి, లేదంటే డాష్ అయిపోతాం. ఫుల్ రోడ్ ఖాళీగా ఉంది. ప్రశాంతంగా ఏసీ వేసుకొని నెమ్మదిని ఒక్కనే హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎవ్వరు లేరు. అది అనిపిస్తుంది రోడ్ ఒక్కడ నా ఒక్కరి కోసం రోడ్ వేస్తారా అన్నట్టు. చూడండి రోడ్డు పైన ఏ ఒక్క వెహికల్ లేదు. చూడండి నాకు అదే అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది నా ఒక్కరి కోసం రోడ్ వేస్తారా ఏమన్నా. వచ్చే వెహికల్స్ ఉన్నాయి కానీ పోయే వెహికల్స్ ఒక్కటి కూడా లేవు. చూడండి నా ఒక్కరి కోసమే రోడ్డు వేయలేదు కదా. చూడండి ఏ వెహికల్ రాలేదు. నన్ను ఓవర్టేక్ చేయడం కాకపోతే ఈరోజు మనం నాగపూర్ వెళ్ళామంటే నాగపూర్ నుంచి ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసినా కూడా రేపు వెళ్తాం. రేపు అక్కడి నుంచి 100 కిలోమీటర్ నుంచి కర్నూలు, హైదరాబాద్ దగ్గర కర్నూలు రీచ్ అయిపోవాలి. కర్నూలు రీచ్ కాకపోతే మళ్ళీ మరుసటి రోజు మనం బెంగళూరు అయితే రీచ్ కాలేం ఈవినింగ్ దాకైనా. సో మనం డెస్టినేషన్ సెట్ చేసుకొని తర్వాత మనం రూట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు నేను ఇక్కడ దాకా వెళ్ళాలి, 100% ఈరోజు ఇక్కడ దాకా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం మనం డెస్టినేషన్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఈరోజు నాగపూర్ అయితే నేను కవర్ చేస్తాను. నాగపూర్ అయితే నాకు చూపిస్తుందంటే నాగపూర్ నేను కంటిన్యూ డ్రైవ్ చేస్తానంటే ఈవినింగ్ 4 లోపు నేను నాగపూర్ వెళ్ళిపోతాను. కంటిన్యూ డ్రైవ్ చేస్తానంటే కానీ కంటిన్యూ డ్రైవ్ మనం చేయలేం కదా. కొద్దిగా వెహికల్కి రెస్ట్ ఇవ్వాలి, మనము రెస్ట్ తీసుకోవాలి. పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, వాళ్ళ రెస్ట్ వాళ్ళ హెల్త్ కూడా చూసుకుంటూ వెళ్ళాలి కదా. సో 4కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళము మ్యాక్సిమం 8కి రీచ్ అయినా పర్లేదు అన్న రేంజ్లో ఉన్నాము. మనం ఎక్కడైనా డాబాలో హోల్డ్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మన పిల్లలకి ఏమైనా తినిపించి మనం ఏమైనా తినేసి మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేయాలి. సో నీకు ఇక్కడ ఏమనిపిస్తుంది, ఫుల్ పక్కన ఉన్నాం కదా, బోర్గా ఉంది, హెడేక్గా ఉంది, ఫుల్ హెడేక్ అనిపిస్తుంది. సో అందుకని ఎక్కడైనా టీ దొరికితే బాగుంటుంది. ఈ టైంలో టీ తాగామంటే కొద్దిగా రిలాక్సేషన్ వస్తుంది. తలనొప్పి కాళ్ళ నొప్పి అన్నీ వెళ్ళిపోతాయి. ప్రశాంతంగా మళ్ళీ డ్రైవ్ చేయొచ్చు. సో టీ కోసం తనాడుతాను అనమాట. టీ ఎప్పుడైనా దొరికిందంటే టీ తాగేయడం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఒక 100 కిలోమీటర్స్ ఆరాముగా క్లియర్ చేసి తర్వాత భోజనం చేస్తాం. భలే బాబు చూడండి, భలే బాబు ప్రశాంతంగా ఉన్నారు. ఆయనలాగా నాకు రోడ్డు కూడా ప్రశాంతంగా ఉంది. రోడ్లో
ఎవ్వరు ఒక్కనే వెళ్తున్నారు ప్రశాంతంగా. పొద్దున్న తామర పూలు చూడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. భోపాల్ లొకేషన్ హాయ్ బా హాయ్నా. ఇది నా యూట్యూబ్ ఛానల్, ఇది యూట్యూబ్ నా ఛానల్ ఐడియా. యూట్యూబ్ ఛానల్ అందరూ చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ అడుగుతున్నారు మా బెడ్ సెటప్ ఎలా పెట్టాలా అని. ఇది మా బెడ్ సెటప్ అనమాట. గద్దె అయితే కొన్ని పిల్లలు నో అందరు చలో అందరు చలో నై. చెప్ప ఇది మా బెడ్ సెటప్. పిల్లలంతా ఇక్కడ పడుకుంటే నేను ముందర డ్రైవ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది మా డ్రైవింగ్ సైడ్ అయితే పిల్లలు ఇప్పుడు చెప్పినా కొన్ని సామాన్లు గ్రోసరీ ఐటమ్స్ పిల్లలు తినడానికి ఏమన్నా వాటర్ కిచెన్ సెటప్ ఉంటుంది. లొకేషన్ ఎంత బాగుంది చూడండి. పొద్దున ఇంత మంచి లొకేషన్ దొరికిందంటే ఇంత మంచి లొకేషన్ దొరికింది వీడియో తీయడానికి. చూసారా పొద్దున నుంచి క్లైమేట్ ఎలా ఉంది అండి. పొద్దున్న క్లైమేట్ అనమాట. చలో భాయ్ ఆజా ఆజో. డాడీ దేవుని కోసం డాడీ హాయ్ చెప్పు నేను హాయ్ చెప్పు హాయ్ చెప్పు. చూడండి అందరూ చూసారు కదా క్లైమేట్ అంతా. మా పిల్లలు క్లైమేట్ చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా భోపాల్ ఝాన్సీ టు భోపాల్ రోడ్ ఇది. ఝాన్సీ టు భోపాల్ మధ్యలో వెళ్ళే దగ్గరలో ఈ క్లైమేట్ అని ఈ రూట్ వస్తుంది. ఈ రూట్ చూడండి చాలా బాగుంది. చుట్టూ రోడ్ సైడ్ లో కూడా చూడండి పూల చెట్లు. మామూలుగా రూటు ప్రశాంతంగా ఫ్రీగా పూల మొక్కలు చూసుకుంటూ రోడ్ నడుస్తూ వెళ్తాం కాబట్టి చాలా హ్యాపీగా వెళ్తాను. ఈ రోడ్ ట్రిప్ అనేది ఇంకెప్పుడు మర్చిపోము. ఇంత ట్రిప్ అంతలా గుర్తుండిపోవడం ఉంది. అన్నాను కదా 120 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చేసినాము. అక్కడ తిరుపాలంటే కష్టం అని చెప్పేసి ఆ 120 కిలోమీటర్స్ని మరిపించేలా ఈ రోడ్ ఉంది. స్టార్టింగ్లో రోడ్ బాగాలేకపోయినా ప్రజెంట్ అయితే రోడ్ ఎక్సలెంట్గా ఉంది. చూడడానికి ఎవరేం బ్యాడ్ కామెంట్ చేయకండి. చూడండి బనియన్లో వీడియో తీస్తున్నారు. సో డ్రైవింగ్లో ఇదే కంఫర్ట్గా ఉంది. మనం షర్ట్ అని వేసుకుంటే టైట్గా ఇరుగ్గా డ్రైవింగ్ చేయకంటే
ఫ్రీగా బనియన్ ప్యాంట్ వేసుకొని ప్రశాంతంగా వీడియో తీసుకొని చాలా హ్యాపీగా ఉంది, చాలా ఫ్రీగా కూడా ఉంది. కూర్చొని ఇప్పుడు వీళ్ళు డ్రైవింగ్ చేసేకి వస్తున్నారా నైట్ డాడీ? మీరు కూడా రోడ్ ట్రిప్ మీకు నచ్చిందలా రోడ్ ట్రిప్ చేయండి. ప్రశాంతంగా మీరు హ్యాపీగా ఒకసారి రోడ్ చూడండి, మీకే బాగుంటుంది. అయిపోయింది కదా ఏరా నేషనల్ పక్కలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్లో ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడ మన బండి బ్యాక్ చేసి పక్కన టీ తాగేస్తే ఇది ఫ్రెష్ అయ్యే జాగా ఏదనమాట. ఎక్కడ చెప్తే అక్కడ ఫ్రెష్ అయిపోవడము. బండి ఇక్కడ ప్యాక్ చేసినారా అంటుంది టీ తాగేసాడు. ఫ్రెష్ అయిపోతే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మన టీ తాగేసి మనం స్టార్ట్ అయ్యాం. మన బండి అక్కడ ఇంకా వెనుకలు ఉంది. आज हमारा मैडम खाना बना रहा है, बना रहा है 5 लीटर गैस सिलेंडर, जो गैस मसाला, जो तेल प्याज, ये को खाना देख रहा है और बनेगी खाना। ये हमारा गुड़िया का रही बिरयानी, ये हमारा गुड़िया का रही बिरयानी। दोनों बना हुआ बिरयानी। दोनों का चिकन भी पापा అలా ఇరుకు చెప్పాలి అలానే అట్లా కదా చెడిపోద్దురా చెడిపోయి చూడు. మీరా బో పెడతా ఎందుకోద్దురా బో పెడతారా నువ్వురా నువ్వు హే ఇలా చూడి अगरा अगरा मम्मी ఇప్పుడు మనం వచ్చి భోపాల్ చేస్తున్నాం. భోపాల్లో ఉన్నాము. భోపాల్ లొకేషన్ చూసారా దసరాకి ఫెస్టివల్ చేస్తున్నారు. ఫెస్టివల్లో ఈ రావణాసుని విగ్రహం కాల్చేందుకు పెట్టినారు. అయితే సార్ మీకు చూపిస్తున్నాను చూడండి. భోపాల్లో ఇది 3 విగ్రహాలు పెట్టారు కాల్చడానికి. 3 విగ్రహాలు ఈరోజు ఈవినింగ్ వచ్చి కాలుస్తారు వీటిని. అక్కడి నుంచి అక్కడ స్టేజ్ అక్కడి నుంచి బాగానే వేస్తే ఇది వచ్చి ఇక్కడికి ఫైర్ అయ్యి కాలిపోయింది. వచ్చాను భోపాల్ సిటీ ఇది. ఊరి నడిముద్దులో పెట్టారు. నడిబొడ్లో చూడండి భోపాల్ సిటీలో ఊరి నడిబొడ్లో పెట్టారు. నడిబొడ్లో పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది
ఈ రోజు ఫైరింగ్ అవుతుంది అనమాట. ఇవి 2 కాల్ చేసావు వీటిని. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసింది భోపాల్ అడవి. ఇది భోపాల్ దగ్గర ఉన్నది. ఘాట్ ఎలా ఉంచండి. కొత్తగా రోడ్ ఇప్పుడు తయారవుతుంది. ఈ రోడ్ కానీ పడక ముందు ఇక్కడ పులులు సింహాలు అన్ని నివసించాలంటే రోడ్ పడిన తర్వాత ఇవన్నీ మనకు కనపడటం మానేసాయి. లేదంటే ముందు తరచు కనపడుతూ ఉండేది. 400 meters, slight left onto National Highway 46. ओके 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 गूगल, तुम्हारे वजह से तो आज मैं इतना चक्कर काट रहा हूँ. ये रोड చూపి దీనికోసం నేను ఇంత తలకాయ నొప్పి తిని వచ్చింది. Left onto National Highway 46. రోడ్ తెలియదు, ఏమీ తెలియదు దీనికి. इसमें कतला बहुत है. इसमें New on National Highway 46 for 27 kilometers. रोड झपका एम झपका ये रांग रूट వచ్చేయండి. రాంగ్ రూట్ వచ్చేయండి. రాంగ్ రూట్ వచ్చేయండి. ఆ పక్క పోతుంది, ఈ పక్క చూడండి. అటు తిరుగుకుంటాను ముందర మళ్ళీ రాంగ్ రూట్ వెళ్దాం. అదే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, రాంగ్ రూట్లో వెళ్ళిపోయాం అనమాట. ఇది కరెక్ట్ రూట్. चलो गूगल on National Highway 46 for 27 kilometers. मैं गूगल तक अभी बताता अभी. गूगल बैड है ना दल्ले. अभी इसको पहले लगाता फिर उसको गूगल अभी नहीं बता. गूगल बैड है, हाँ सही तो रोड नहीं बताता है. अभी पूरा इसको बबल लगाया तुमने जानो ना. हाँ पूरा बबल लगाया देखो. अभी मेरा बबल दिख रहा है. दिख रहा है. हाँ कितना बबल लगाया जाने को गंदा जाना है. ये बाबा వచ్చంటే సరిపోయింది. కరెంట్ అయినా కూడా ఒకటి పర్లేదు. తర్వాత ఏం కావాలి, అట్లా వచ్చేసాం. రిటర్న్ తీసుకొని వచ్చేసాం. మన రోడ్డు మనం నాకైతే నమ్మకం లేదు నాగపూర్ వెళ్తానని. రోజు రోడ్ ఎంత రిపేర్ ఉంటే రోడ్ ఎక్కడ వెళ్తాను నాగపూర్కి. నాకేమో రోడ్డే నాగపూర్కి వెళ్ళలేమో అనుకుంటున్నా. पापा ऊपर नहीं जाना. వెళ్ళలేమో అనుకుంటున్నా. 300 కిలోమీటర్స్ నాగపూర్ ఇక్కడ ఇంకా భోపాల్ నుంచి. 1 2 3 4 1 2 3 4. రా नीचे पापा नीचे गिर जाएंगे मो. नहीं गिरेंगे बेटा. पापा है ना, पापा नहीं गिरने देंगे. पापा पापा रात में क्यों गिरा जाएंगे मम्मी. तुम ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ భోజనం. ఇది చూడండి, ఇది భోపాల్ అడవి. ఇది అంతా మొత్తం భోపాల్ అడవి. ఇది ఎంత నీట్గా కొంచెం చూడడానికి లొకేషన్. భోజనం చేయడానికి కూర్చొని తినాలంటే భయం వేస్తుంది. ఇక్కడ వన్యప్రాణులు ఎక్కువ అంటున్నారు. వన్యప్రాణులు పులులు సింహాలు ఎక్కువ అంట. ఎందుకని చెప్పేసి ఇక్కడ కూర్చొని తినకుండా రోడ్ పైన తినేసండి. అని వేరే వాళ్ళు అడిగితే రోడ్ పైన తినండి. కొద్దిగా చూడండి లోపల చుట్టుపక్కల చూసేంత అడవి ఇది. చూసేంత అడవి ఇది. చూసేంత అడవిలోనే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ భోజనం చేసి తర్వాత మళ్ళీ బయలుదేరేద్దాం. హాయ్, ఇదండి ఇప్పుడు నైట్ ఇక్కడ ఇప్పుడు పొగలు ఇక్కడే భోజనం చేయాలి. ఇక్కడ భోజనం చేసి ఇక్కడ నుండి మనము భోపాల్ వెళ్ళాలి. భోపాల్ అంటున్నాను. నాగపూర్ వెళ్ళాలంటే మ్యాక్సిమం 8-9 అవుతుంది అంటున్నారు. 8-9 అయిపోతే 8 అయినా పర్లేదు. మనం భోజనం చేసి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి. చూసారా బ్యాక్ నుంచి ఇదంతా భోపాల్ చేసింది. అంతా భోపాల్ అడవిలో ఉండొచ్చు. ఇక్కడ ఏమని నీళ్ళు గిళ్ళు ఏం దొరకవు ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ జుగాడ్. కీరా ప్యాజ్ రైస్, వండుకున్న రైస్. ఇది వండుకున్న రైస్ని ఇప్పుడు ఇక్కడ ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇక్కడ తినేసి ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరడమే నాగపూర్కి.
చూడండి గ్యాస్ అడిగారు కదా, గ్యాస్ ఎక్కడ ఉంది, గ్యాస్ ఎలా యూజ్ చేస్తున్నారు అని. ఇది ఉంది కదా 5 కిలో సిలిండర్. ఇది 5 కిలో సిలిండర్కి మనం వాల్ అటాచ్ చేసాం. దీని లోపల పైన ఇంక్లూడ్ ఉంది. అదేంటి వాటర్ మేనేజ్మెంట్కి వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్లో నేను 10 లీటర్స్ బ్రెస్లీ వాటర్ తీసుకున్నాను. ఒక క్యాన్ ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ క్యాన్ ఇది. ఇవే మంచినీళ్ళు తాగడానికి ఇంక యూస్ చేసుకుని ఎక్కడైనా మనకి టోల్ గేట్ దగ్గర ఎక్కడైనా వాటర్ పట్టుకొని వాటర్ యూస్ చేసుకోవాలి, అదే బెస్ట్ అండి. ఇప్పుడు మనము భోపాల్ క్రాస్ అయ్యి ఒక 10 కిలోమీటర్స్ వచ్చాము. భోపాల్ దగ్గర అడవి ఉంది. అడవిలో చూడడానికి చాలా బాగుంది. ఎప్పుడైనా ఇక్కడ మేము కూడా భోజనం చేస్తాము. రెడీ రెడీ వీళ్ళు చూడండి తినేసి ఎప్పుడు కడుపు ఫుల్గా ఉందని చెప్పేసి ఆడుకుంటాం. पैसे का दादा मम्मी की खाना खाना कहीं इल्ला दमो पाटा बिराडी क्या दुड्डू सिंदर संपादिంచి అదిలే కోలు. ఓకే చూడండి ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్ లోకి చూపిస్తాను. భోపాల్ మధ్యలో ఉంటూ వస్తుంటే ఝాన్సీ కోసం సారీ భోపాల్ టు నాగపూర్ మధ్యలో వస్తుంటే చూడండి ఈ రివర్ ఒకటి కనపడింది. ఈ రివర్లో పిల్లలందరినీ ఆడిస్తూ కొండ లొకేషన్ ఎలా ఉంది చూడండి. ఈ రివర్ రైల్వే ట్రాక్. చూడండి ఎలా ఉందని. భోపాల్ నుంచి రివర్ ఇది. రివర్ ఎలా ఉంది చూడండి. ప్లస్ ఇక్కడ పక్కన బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి. లొకేషన్ ఎలా ఉందని చూసారా. ఈరోజు ఇక్కడే మేము స్టే చేయాలనుకుంటున్నాము. కానీ వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేయకండి. నైట్ టైంలో ఇక్కడ వన్యప్రాణులు తిరుగుతుంటాయి, జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్టే చేయకండి. సో మీరు ఇంకా కొద్దిగా ముందర వెళ్ళి స్టే చేస్తే మంచిది. ఎర్లీ మార్నింగ్ వచ్చి కాదు ఒకసారి చూసి వెళ్ళచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టే చేద్దాం అనుకో నేను ఇక్కడ స్టే చేయలేదు. సో వెహికల్ పైన ఉంది, అక్కడ మేము ఇక్కడ నుంచి తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతాము. నైట్ ఇక్కడ ప్లాన్ అనుకున్నాము ఇక్కడ స్టే చేయాలని. కానీ ఇక్కడ వాళ్ళు వద్దు ఉన్నారు. పక్కనే హైవే ఉంది కదా, పక్కనే హైవే ఇది. ఈ హైవేలో దగ్గర ఉంది కాబట్టి భయం ఏది ఉండదు. ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా పక్కన ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారంటే ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ వద్దన్నారు. సో వేరే వాళ్ళు చెప్పడం కూడా మన మంచి కోసం చెప్తారు కదా, మనం దాని గురించి ఆలోచించి ఇక్కడ స్టే చేయడం మనం మానేసాము. నెక్స్ట్ కొద్దిగా ముందర వెళ్ళేసి అక్కడ పక్కన ఊరు ఉందంటే అక్కడ స్టే చేయండి అన్నాను. ఒకసారి అక్కడే స్టే చేద్దాం ఈరోజు. ఓకే బాయ్. ఈ రోజుతో వీడియోస్ అన్ని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. అంటే వీళ్ళంటే ఇక్కడ ఆడించి బ్యాగ్ తీసుకెళ్ళాలన్నా కూడా వీళ్ళు భయం వీళ్ళకి. బ్యాగ్ వెళ్ళాలంట. చలో అందరు చలో జాओ. బ్యాగ్ తీసుకెళ్ళాను. అదే అండి ఇక్కడ లొకేషన్ మేము వద్దు అన్నకి ఇంకా నేను ఉండకుండా ఇక్కడ మేము వెళ్ళిపోతున్నాము. ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఉండాలనిపించింది. కానీ వేరే వాళ్ళు వద్దు అనేసరికి మనం ఉన్నామంటే రేపొద్దున ఏమన్నా జరిగినా లేదా ఇన్ కేస్ నైట్ టైం ఏమైనా ప్రాబ్లం అయితే మేము వద్దని చెప్పాము, మళ్ళీ వాళ్ళు ఇక్కడే స్టే చేశారు అంటారు కదా. అందుకని చెప్పేసి మనం ఇక్కడే ఉండకుండా ఇక్కడంటే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడంటే వెళ్ళిపోయి ముందర స్టే చేద్దాం కొద్దిగా ఎక్కడైనా. ముందర ఇంకా మంచి ప్లేస్ దొరుకుతానే హోప్తో ముందర ఇంకా వెళ్దాము. సో వాళ్ళు ఇక్కడ వద్దు అంటారు. మార్నింగ్ వచ్చి చూడండి అంటే మార్నింగ్లో ఏముంటుంది. నేను నైట్ వ్యూ కోసం నేను అనుకున్నాను. ఇక్కడ నైట్ వ్యూ దొరికినప్పుడు ఇంకా మార్నింగ్ వచ్చి ఏం చేయదు ఇక్కడ చెప్పండి. మార్నింగే వద్దు ఏమొద్దు. ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా ముందరికి వెళ్ళేసి ఇంకా నాగ్పూర్ వెళ్దాం అనుకున్నా. నాగ్పూర్ కానీ వెళ్ళాము. నాగ్పూర్ వెళ్ళే కష్టము. నాగ్పూర్ ఈరోజు పోలాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా 200 కిలోమీటర్స్ వెళ్ళాలి. 200 కిలోమీటర్స్ ఇప్పుడు జర్నీ చేసి ఓపిక లేదు. మార్నింగ్ 3 నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాను. సో అందుకని చెప్పేసి జర్నీ చేసి ఓపిక లేకుండా ఉంటే వెహికల్ ఇక్కడ పార్క్ చేసి అటు సైడ్ తీసుకెళ్ళి అక్కడ ఆయన చేద్దాం అనుకుంటే కుదరట్లేదు. సో చాలా బ్యాడ్ లక్ అనుకుంటాను నేను. ఇక్కడ స్టే చేయడానికి అవకాశం లేకుండానే అయిపోయింది. మీకు ఈ అవకాశం వస్తే మీరు ఏం చేయగలుగుతారు ఒకసారి చెప్పండి. ఓకే
ఇలా అన్నారు. ఇది డే 3. డే 3 మార్నింగ్లో మనం జర్నీ స్టార్ట్ చేద్దాము. ఇది నేను కూడా పడుకునేసాను నైట్. నిన్నంతా 800 కిలోమీటర్ డ్రైవ్ చేసిన తర్వాత నాకు కూడా కాలేదు. డోర్ క్లోజ్ చేసి 500 మీద ఉడికట్టాను. చాలా లేట్ లేసాము. సో ఈరోజు మనకు టార్గెట్ ఏంటంటే 600 కిలోమీటర్ రీచ్ చేయాలి. 500 కిలోమీటర్లు రీచ్ చేయాలి. అది మనం వెళ్దాము. ఓకే, స్టార్ట్ చేస్తాం జర్నీకు. సపోర్ట్ ఇవ్వండి, హెల్ప్ చేయండి. ఓకే, బాయ్.